Hi, my dear DSC aspirants. This is Bharti from English Super Bharti. మెరిట్ లిస్ట్ అంటూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ ఈ రోజు రావడానికి సన్నిద్ధమవుతుంది అని చెప్పేసి మనకు ఫస్ట్ మెగా డిఎస్సి జాబితా నేడు అనే ఈనాడు అమరావతి ఎడిషన్ లో వచ్చిందండి. ఈ రోజు దినపత్రికలో మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా వెల్లడించారు. మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ముందు నుంచే చెప్తున్నాను, ఓన్లీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే నమ్మండి. దానిలోనే మీరు ఏ విషయమైనా కూడా సెర్చ్ చేసి తెలుసుకోండి. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలి. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తున్నాం. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల మై డియర్ ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా జాగ్రత్తగా రెడీ చేసుకోండి. ఏ మూమెంట్లో మీకు మెసేజెస్ వస్తాయి అనేది తెలియదు. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఇంతకుముందు కూడా మనం వీడియో చేశాము, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని వాటితోని కాపీలు కూడా తీసుకున్నటువంటివి అటెస్టెడ్ కాపీస్ గెజెటెడ్ ఆఫీసర్తోనే, హెచ్ఎంస్ గెజెటెడ్ ఆఫీసర్స్ అవుతారు, వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం కూడా, ఇది కూడా నేను ఒక వీడియో చేశాను మీకు. మన కాస్ట్ సర్టిఫికెట్ కొత్తవి తీసుకొని పెట్టుకోవాలి. లేకపోతే అట్లీస్ట్ ఎస్సీ 1, 2, 3 కేటగిరీస్లో ఉన్నటువంటి కాస్ట్ మాత్రం అందులో తప్పకుండా ఉండాలి. ఇది ఒక పెద్ద లాంగ్ వీడియో ఉంది మనది, అది కూడా చూడండి. మీ కాస్ట్ మాత్రం కంపల్సరీ అందులో రిఫ్లెక్ట్ అవ్వాలి. అధికారిక ధృవీకరించినటువంటి 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఫొటోస్ ఒక 10 పెట్టుకోండి, నష్టం లేదు. మీరు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా పెట్టుకోవాలి. ఇవి మాత్రం 3 సెట్లు కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. పరిశీలనకు హాజరు కావడానికి ముందే, ఇది మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఏమేమి అడిగారో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ వివరాలతో, అంటే ఏమేమి సమర్పించాలి అటువంటి కూడిన చెక్ లిస్ట్ను కూడా వెబ్సైట్లో పెడతాము అని చెప్పారు. ధృవపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా, సర్టిఫికెట్లు లేకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని స్పష్టంగా తెలియజేశారు లోకేష్ గారు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అలాగే దళారుల మాట నమ్మి మోసపోవద్దు. ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వదంతులను ఎట్టి పరిస్థితులను కూడా నమ్మద్దు. దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గారు పేర్కొన్నారండి. ఇదే ఇన్ఫర్మేషన్ మోరాల్లెస్గా డిఎస్సి మెరిట్ జాబితా నేడే అనే హెడ్డింగ్తోనే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. అధికారిక వెబ్సైట్లోనే సమాచారము పొందాలి. మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు వెల్లడి చేశారు అని చెప్పేసి, మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నారు. అలాగే దళారుల మాట విని ఎవరు కూడాను మోసపోవద్దు అని చెప్తూ ఈ పత్రికలో కూడాను మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే సాంకేతిక భద్రతతో జరిగాయని చెప్పేసి అన్నీ కూడా సమయానికి అందించాము అని చెబుతూ మెరిట్ లిస్టు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా వివరించారు. కాగా మెరిట్ లిస్టు ఆధారంగా డిఈఓలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటాఫ్ను నిర్ణయించనున్నారు. ఎంపికైన అభ్యర్థులను ఒక ఉద్యోగానికి 1:1 ప్రాతిపదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలుస్తారు. వెరిఫికేషన్కు పిలవడం అంటే ఉద్యోగానికి ఎంపికైనట్లే అని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేశారు. వెరిఫికేషన్కు ముందే సర్టిఫికెట్ల అప్లోడ్ చేయడం కంపల్సరీ అని కూడా చెప్పారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కాన్ఫిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వ్యక్తిగత అంటే మీ ఎస్ఎంఎస్, మీ ఫోను రెడీగా పెట్టుకోండి. మీకు ఎప్పుడు కాల్ లెటర్ వస్తుందో అనేది చూసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఫోన్ కండిషన్లో ఉంచుకోవడం కూడా. వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్
అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు మనం ముందు కూడా ఇచ్చాము. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, అది కూడా చూసి అందులో ఉన్నాయన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. కుల ధృవీకరణ, కులాలు ఏవి పర్టికులర్ కేటగిరీకి వస్తాయో నేను క్లియర్గా ఒక లాంగ్ వీడియో చేశాను. అందులో చూసి అట్లీస్ట్ మీ దగ్గర ఇమీడియట్గా అది లేకపోయినా ఆ కులం మాత్రం అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చెయ్యాలి అనేది కంపల్సరీ అన్నమాట. సైజు ఫోటోలతో 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందే వీటన్నిటిని కూడా మనము అంటే అప్లోడ్ చేయాల్సింది మాత్రం కంపల్సరీ అన్నమాట. అందుబాటులో సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, ఇదే మళ్ళీ వాళ్ళు కూడా స్పష్టం చేశారు, ఆంధ్రజ్యోతి పత్రికలో కూడాను ఇన్ఫర్మేషను, సరి అయిన సర్టిఫికెట్లు సమర్పించలేకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా కూడా, ఇక్కడ ఇది కూడా పాయింట్ మనం చూసుకోవాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు మన సర్టిఫికెట్లను. అందులో ఏదైనా కూడా సరిగా లేకపోతే ఆ విధంగా కూడా రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెరిట్ లిస్ట్లో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇచ్చేస్తారనమాట. సో ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులను నమ్మి మోసపోవద్దని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు సూచించారు. దుష్ప్రచారం ద్వారా అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడంతో పాటు వారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇలాంటి వదంతులను స్పష్టించి వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు, మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్, జిల్లా విద్యాధికారి వెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్లో ప్రభుత్వం ద్వారా విడుదల చేసే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియచేస్తామని తెలిపారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెక్కడ కూడా రాదు, ఇది మీరు డ్యామ్ షూర్గా తీసుకోండి. ఎక్కడి వదంతులు కూడా ఎలాంటివైనా కూడా నమ్మకండి. ఆంధ్రప్రభ పేపర్లో ఎలా వచ్చిందో చూద్దాము. ఇదే న్యూస్. డిఎస్సి మెరిట్ జాబితా విడుదల నేడే, పారదర్శకంగా నియామకాలు చేపట్టాము. డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఇది. ఇదేంటంటే మెగా డిఎస్సి 25 మెరిట్ జాబితా ఈ నెల 22 శుక్రవారం అంటే ఈ రోజేనండి విడుదల కానుంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని డిఎస్సి కన్వీనర్ గారు ఎంవి కృష్ణారెడ్డి గారు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మెరిట్ జాబితాను డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లాల విద్యాధికారి వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెక్కడ కూడా సెర్చ్ చేయకండి, వీటిలోనే చూడండి. ఎంపికైన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తున్నాము అని కూడా చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రము, గెజెటెడ్ అధికారిక ధృవీకరించినటువంటి 3 సెట్ల జిరాక్స్ కాపీలు, ఇది కూడా మనం ముందు చెప్పాము, వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు. మీరే పర్సనల్గా వెళ్ళాలి. డిఎస్సి ప్రక్రియను అంతా కూడా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారండి. ఫ్రెండ్స్, అదండి ఈరోజు మనకు మెరిట్ లిస్ట్ గురించి న్యూస్ పేపర్లలో తెలిపినటువంటి విషయాలు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మెరిట్ లిస్ట్ ఈరోజు ఎట్ ఎనీ మూమెంట్ ఇట్ మే బి రిలీజ్డ్. సో రెడీగా ఉండండి మీ మెరిట్ లిస్టులను మీరు చూసుకోవడానికి. మంచి కంటెంట్కి మన ఛానల్కి బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి విషయాలు మళ్ళీ మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మీకు తెలియజేయడానికి మన ఛానల్ ఆల్వేస్ రెడీ.